నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? రాజా. ఏం చేస్తా ఉంటారు? వ్యవసాయం చేస్తాం. ఎన్ని ఎకరాల సొంత పొలం? సొంత పొలం ఏం లేదు, కౌలుకి చేస్తాం. కౌలు చేస్తారు. ఈ తుఫాన్కి ఏమన్నా నష్టపోయిందా పంట? 10 ఎకరాలు నష్టపోయిందండి. ఉమ్. మునిగిపోయింది. వాన వచ్చి ఆ కాలువ గట్టు ఒకటి తెగిపోయి ఏ ఏరియా అండి? ఇక్కడ డిమార్ట్ వెంకాల చంద్రయ్య కాలువ ఉంది అక్కడ. మరి వచ్చారా? ఎవరన్నా అధికారులు వచ్చి పరిశీలించారా? ప్రతిపక్షంలో ఉన్న నాయకులు వచ్చారు. వెనుగల రాము గారు, జనసేన ఆ వాళ్ళు వచ్చి చూసి వెళ్ళారు, కానీ అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు రాలా, పట్టించుకోవాలి. అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే అధికారులు, పంచాయతీ అధికారులు ఉన్నారో లేకపోతే విఆర్ఓలు ఉన్నారో వాళ్ళకి పంట నష్టం అంచనా అని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. వాళ్ళు ఎవరన్నా వచ్చారు? మరి రాలేదండి. అసలు వచ్చి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు అధికారంలో ఉన్నవాళ్ళు. 1 ఎకరం కాదు, ఇక్కడి నుంచి ఈ దొడ్డంతా మునిగిపోయింది. 100 ఎకరం దాకా మునిగిపోయింది. కాలువగట్టు తెగిపోయి ఆ కాలువ వచ్చి మా చేలమే పడిపోయింది. మమ్మల్ని పట్టించుకునే నాదురు కానీ చూసే నాదురు కానీ అసలు ఎవరో లేరు. అంటే ఇప్పుడు ఆ కాలువగట్టు తెగిన దాన్ని కూడా పూడ్చలా, అసలు ఎవరు పట్టించుకోవట్లేదండి. అది చెప్పండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం దాదాపు అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరాలు దాటేసింది. ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు? జగన్ ప్రభుత్వం చండాలంగా ఉంది. జగన్కి అసలు పరిపాలన రాదు. అది అంటే ఏ విషయాల్లో జగన్ వెనకబడి ఉన్నారంటారు? ఇప్పుడు అధిక రేట్లు. ఇప్పుడు ఇంటి పన్ను 1000 రూపాయలు వచ్చేది 5000 6000 వస్తుంది. కరెంటు బిల్లు 1000 రూపాయలు వచ్చేది 7000 8000 వస్తుంది. ఆ పథకాలు ఎత్తున్నారు, అది దేనికి ఎత్తున్నారు? అవి పెంచడం ఎందుకు, తీసుకోవడం ఎందుకు? మాకే పథకం రాలేదు, మరి మా దగ్గర ఎందుకు అంత డబ్బు వసూలు చేస్తున్నారో మాకు తెలియట్లేదు. అంటే ఇప్పుడు పథకాలు అనేవి అందరికీ రావు, కొందరికే వస్తాయని ఇప్పుడు చాలామంది అభిప్రాయం. పథకాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి రోడ్లు కానివ్వండి, బిల్డింగ్స్ కానివ్వండి, ప్రభుత్వం చేయాల్సిన పనుల్లో ఒకటి. ఆ విషయంలో ప్రభుత్వం ఎలా ఉంది? ప్రభుత్వం అయితే చాలా చండాలంగా ఉందండి. అభివృద్ధి అనేది అసలు ఎక్కడా జరగలే. రోడ్లు డెవలప్మెంట్ అన్నీ చాలా చండాలంగా దరిద్రంగా ఉన్నాయి. అది నేనే కాదు, ఎవరిని అడిగినా చెప్తారు. అంటే ఇప్పుడు గత 4 దఫాలుగా గుడివాడలో కొడాల నాని గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పనితీరు ఎలా ఉందంటారు? ఆయన అంటే ఇప్పుడు 3 సార్లు వరకు అధికారం లేదు. అధికారంలోకి వస్తే ఆయన చేస్తాడని ఆశతో పోయినసారి మేము ఆయనకే ఓటేసి ఆయన్నే గెలిపించాం. ఆయన పరిపాలన కూడా గుడ్డు సున్నా. ఆయన పరిపాలన దేనికి పనికిరాదు. ఆయన్ని కూడా మూలన కూర్చోబెట్టడం మంచిదని మేము నిర్ణయించుకున్నాం. అంటే ఇప్పుడు 3 నెలలు ఎలక్షన్లు రాబోతున్నాయి. ఎలక్షన్లు ఎప్పుడైనా రానివ్వండి, 3 నెలలకు రానివ్వండి, నెల రోజులకు రానివ్వండి, ఎప్పుడైనా రానివ్వండి, పనితీరు మట్టికి ఎమ్మెల్యే కొడాల అనేది కూడా చాలా చండాలంగా వరస్ట్గా ఉంది. అది అంటే ఇప్పుడు గుడివాడలో వెనుగల రాము గారు, కొడాల నాని గారు పోటీలో ఉన్నారు. వీళ్ళిద్దరికి ఎవరికి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది? ఎవరు ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది? మేము నమ్మితే కనుక రాము గారిని గెలిపేద్దామని మేము అనుకుంటున్నాం. అది ఎందుకంటే నానిగారి పరిపాలన ఏం బాగాలేదు కాబట్టి. అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వ పనితీరు బాగాలేదు కాబట్టి యువ రైతుగా ఉన్న మీరు ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. జగన్ ప్రభుత్వం మాకు నచ్చలే, నానిది నచ్చలే. అసలు గుడివాడ చండాలంగా ఉంది, బాగాలేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు వాళ్ళ నుంచి వచ్చింది లేదు, చేసింది లేదు, ఇంకా మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారు. అంటే ఇప్పుడు ఉద్యోగ విషయాల్లో కానివ్వండి, అభివృద్ధి విషయంలో కానివ్వండి, మీ ఉద్యోగాల విషయాల్లో అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఉద్యోగాల గురించి మాకు తెలియదండి. మేము వాటి గురించి పట్టించుకునే వాళ్ళం కాదు. మేము రైతులు, తెల్లారులైతే చేలోకి వెళ్ళేవాళ్ళం. మేము ఆ కాలగట్టు గురించి ఎన్నోసార్లు అడిగాం. దాన్ని ఎదరన్నా తవ్వించండి, ఎదర పోలుకొండకేసి కాలువ వాటర్ స్పీడ్గా వెళ్ళాలండి. అక్కడ అదంతా పూడిపోయింది. అది ప్రభుత్వం చేసే పనులు కూడా చేయకపోతే మాలాంటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం కదా. అంటే ఇప్పుడు మీరు మురికాలువ గురించే మాట్లాడేది? చంద్రయ్య కాలువ వాటర్ ఫ్లోట్ నడవట్లేదండి. ఆ కాలువ వచ్చినప్పుడల్లా మా పొలాలు మునిగిపోతున్నాయి. ఆ కాలువ వచ్చినప్పుడల్లా మేము ఇప్పటికీ 3 సార్లు మునిగిపోయింది. ఇప్పుడు అది ఇరిగేషన్ కింద వస్తుందా, డ్రైనేజ్ సంస్థ కింద వస్తుందా? అది గవర్నమెంట్కే వస్తుంది. ఆ గవర్నమెంటే దాని బాగోగులు చూసుకొని అది తవ్విచ్చి ఆ వాటర్ ఫ్లోట్ ఇక్కడ ఆకుండా వెళ్తే అది పైన ఎంత వాటర్ వదిలినా సరే వెళ్ళిపోద్ది. అప్పుడు టీడీపీ అధికారంలో ఉండగా యలవర్తి శ్రీనివాసరావు గారు ఇట్లా చెప్పంగానే వచ్చి అదంతా చూసి బాగు చేయించి ఆ వాటర్ ఆగకుండా అన్నీ సరి చేయించారు. తర్వాత ఆగల. ఈ 4 సంవత్సరాల నుంచి దాన్ని పట్టించుకున్నవాడు లేడు, చేపించినవాడు లేడు. ఆ వాటర్ పైకి ఎక్కేయడం, కాలగట్టులు తెగిపోవడం, చేలు మునిగిపోవడం, రైతులు చాలా నరకయాతన పడుతున్నారు. అంటే రైతులు ఆల్రెడీ తీవ్రంగా నష్టపోయి ఉన్నారు. ఒకసారి వరదలు వచ్చినాయి, మొన్నేమో పంటకు నీరు అందలేదు, ఇప్పుడేమో మళ్ళీ తుఫాను. మాకు వరదలతో సంబంధం లేదండి. ఆ కాలువ ఎప్పుడొస్తే అప్పుడు మునిగిపోయి మా చేలు దెబ్బతినిపోతుంది. కాలువ పెరగానే చేలలోకి వచ్చేస్తుంది, గట్టు మీద నుంచి వచ్చేసేసి మునిగిపోతుంది.